ఓ బామా అయ్యో రామా! 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సినిమా టికెట్‌తో పాటు గ్లూకోజ్ కూడా కొనుక్కొని పట్టుకెళ్ళండి. నీరసం తెప్పించిందండి మూవీ. ఏదో ఉన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్‌తో స్టార్ట్ అయ్యి అసలు ఏమీ లేనట్టుగా వెళ్తూ, ఇంకేముందులే అని ఇలా ఎండ్ అయింది. మోస్ట్‌లీ సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్‌లోను ఇంకా రివీల్ చేస్తున్నట్టుగా చూపించే హీరోయిన్ లవ్, ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్స్ వీటిపై రిలే అవుతూ వెళ్తూ ఉంటుంది. కానీ ఒక్క ఎమోషన్ కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా యూజ్ అవ్వకుండా పోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ 'ఓ బామ అయ్యో రామ' మనకేంటి కర్మ అనేలా ఉంది. కొన్ని రైటింగ్స్ ఎక్కడో కొంచెం పేపర్ మీద బాగానే అనిపించినాయి గానీ, ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడా ఇంప్రెస్ చేయలేదు. అసలు ఎంగేజింగ్‌గానే లేదు. ఓపెన్‌గా చెప్పేస్తున్నా ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అయినా పర్లేదు. అట్‌లీస్ట్ ఒక సాంగ్ అయినా డాన్స్ కోసం చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్ అసలు చాలా దారుణంగా వర్కౌట్ అవ్వని ఎమోషన్స్‌తో బోరింగ్‌గా వెళ్ళింది. ఒక డైలాగ్ ఉంటుంది. సుహాస్ గారు చెప్తారు. ఎక్కడో స్వయంవరం తీసుకొచ్చి స్వయంవదం చేసేస్తే జనాలు చూసేస్తారనుకుంటున్నారా అని. ఇదొక్కటి కరెక్ట్‌గా ఉంది ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌కి. ఆ 1600 బీసీ, 2700 ఏడీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇవన్నీ అసల ఏంటో. క్యారెక్టరైజేషన్స్‌ని క్లారిటీ లేని విధంగా ఉన్నాయి. ఇంకా ముందు ముందు క్లియర్‌గా మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. లిప్ కిస్ లాంటి సీన్స్‌ని కూడా ఇబ్బంది పెట్టని విధంగానే తీశారు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మూవీ డైరెక్ట్ చేస్తున్న హీరోని చూపిస్తూ ఒక అమ్మాయి వలన ఎఫెక్ట్ అయినట్టుగా ఫ్లాష్ బ్యాక్‌ని స్టార్ట్ చేస్తారు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్పీడ్ ఎంత డేంజరో చెప్పే మస్తు మజా సీన్ ఒక్కటి బావుంది నాకు ఫస్ట్ హాఫ్‌లో. పెర్ఫార్మన్సెస్ అయితే మరి మూవీ ఎఫెక్ట్ వల్లనో ఏమో ఉన్నంతలో చేసుకెళ్ళిపోయారంతే. ఎక్కడ కూడా అబ్బా! ఈ సీన్‌లో ఏం నటించార్రా అనేలా ఎక్కడా అనిపించలేదు. పోనీ సినిమా చూసిన వాళ్ళెవరైనా ఏది ఇక్కడ భలే చేశారని చెప్పండి ఒక్క సీన్‌ని. ఇక 'జో' మూవీ హీరోయిన్ మాళవిక మనోజ్ గారిని తీసుకొచ్చారు. ఆమె ప్రెజెన్స్ అయితే బావుంది ఆమెదైతే. కొంత నవ్వు మాత్రం అక్కడక్కడ తెప్పించిందైతే ఈ 'మన కులపోడు బ్రో' ఇంకా అతని పక్కన ఉండే ఫ్రెండ్ ఇంకా 'అలీ' గారు 1, 2 సీన్స్ పర్లేదనిపించాయి. ఇంటర్వెల్ ముందు డాన్స్ సాంగ్‌లో సుహాస్ గారు డాన్స్ వేశారు. జస్ట్ వేశారని కాదు దుమ్ము లేపారు ఆ సాంగ్‌లో. అది మాత్రం ఒప్పుకొని తీరాలి. ఇక సాంగ్స్ వినడానికి బానే ఉన్నాయి. షూటింగ్ లొకేషన్స్ మాక్సిమం హైదరాబాద్ అండ్ వరంగల్‌లోనే తీశారు. సినిమాటోగ్రఫీ బానే ఉంది సినిమా వరకు. మైనస్ పాయింట్స్. బోరింగ్ నరేషన్ అండి. సెకండ్ హాఫ్ అయితే మదర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో మొదలవుతుంది. ఏదైతే ఫస్ట్ హాఫ్‌లో ముక్కలు ముక్కలుగా మధ్య మధ్యలో చూపిస్తారో అది చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుందని. దాన్ని మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసి 15 మినిట్స్ రన్ టైమ్‌తో ఎలాబరేట్ చేస్తారో నీరసం తెప్పించింది. సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమాని చూడకుండా వినేసే అలవాటున్న హీరో, హీరోయిన్ ఏమో బీసీఏడీలోకి వెళ్లి స్టోరీస్ చెప్పడం, కాలేజ్ సెట్టింగ్ ఇలాంటివన్నీ ఏదో పెట్టినట్టు ఉంటాయి కానీ ఏం వాల్యూని యాడ్ చేయలేదు మూవీకి. అసలు హీరో, హీరోయిన్ యొక్క క్యారెక్టరైజేషన్స్‌నే సరిగ్గా లేవు క్లారిటీ లేకుండా. ఎంబీఏ చేసినవాడు ఆ టైంలో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌గా రికమెండేషన్‌లో జాయిన్ అవుతాడు. హీరోయిన్ ఏమో ఇంక పని పాటు లేకుండా హీరోతోనే హీరో కోసమే తిరుగుతూ ఉంటుంది. ఒకానొక పాయింట్‌లో సెకండ్ హాఫ్‌లో సినిమా ఎయిమ్ ఏంటో అసలు మేకర్స్ ఏం చెప్దాం అనుకున్నారో, ఏం తీద్దాం అనుకున్నారో వాళ్ళకైనా క్లారిటీ ఉందా అని ఇలా తెలియకుండా పోయింది. కాన్‌ఫ్లిక్ట్ ఏంటో చూపిస్తే నెక్స్ట్ ఏంటో చూడాలనిపిస్తుంది గదా! ఫ్రెండ్స్‌గా 'మన కులపోడు బ్రో' ఇంకో ఫ్రెండ్ వీళ్ళిద్దరిని నవ్వించే ప్రయత్నం చేసినా ఏదో ఉన్నారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదన్నట్టుగా ఉంది. కొన్ని ఫిల్లర్ సీన్స్‌ని పెట్టారు. హీరో కూడా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా మూవీని స్టార్ట్ చేసి ఒక అమ్మాయి వలన జీవితం ఇలా అయిందంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి లవ్ స్టోరీ మొదలవుతుంది. లవ్ స్టోరీలో ఒక్క సీన్ కూడా ఫీల్ గుడ్ అనేలా లేవు. మాట్లాడితే రామానాయుడు స్టూడియో, శారది స్టూడియో ఫస్ట్ హాఫ్ అంతా ఇదే చూపిస్తారు. యాంబిషన్‌నే సీరియస్‌గా లేదు హీరోకి అంటే. కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీరియల్ ఫీల్స్ కొన్ని చోట్ల అసలు లేనే లేదనిపించింది. 'పృథ్వీ' గారి రోల్, 'అనిత' గారి రోల్ పెద్దగా యూజ్ అవ్వలేదనే చెప్పాలి. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఇల్లాజికల్‌గా ఉంది. ఏంటి ముందే మరి ఎందుకు హీరోని కలవలేదు అనేలా. ఇక గెస్ట్ అపియరెన్స్‌లో 'హరీష్ శంకర్' గారు ఒక 3 సార్లు వస్తారు. 'మారుతి' గారు స్టార్టింగ్‌లో ఉంటారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వెంటాడుతుంది ఊరికే అన్నట్టుగా ఉంటుంది లవ్ స్టోరీ. ఒకసారి కనబడి థాంక్స్ చెప్తే అయిపోయేదానికి. సాంగ్స్ ప్లేస్‌మెంట్‌నే బాలేదు. అసలు ఫస్ట్ సాంగ్ ఇంటర్వెల్ ముందు సాంగ్, సెకండ్ హాఫ్‌లో ఫిల్లర్ సీన్స్, ఫ్రెండ్స్‌తో కామెడీ ఇదంతా అక్కరనే లేదు. షూటింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్న ఆడియన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో బోలెడు సార్లు కనిపిస్తున్నారు. సో, ఫైనల్‌గా మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, లవ్ స్టోరీలో లవ్ ఫీల్ లేదు. రొటీన్‌గా ఉండే మదర్ సెంటిమెంట్‌లో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. సినిమా డైరెక్టర్ అనే హీరో రోల్‌లో ప్యాషన్ లేదు. పైగా బోలెడన్ని నాన్ సింక్‌లో అండ్ అక్కర్లేకపోయినా వచ్చే సాంగ్స్. ఇక ఫీల్‌నే క్రియేట్ అవ్వలేదంటే ఫోర్స్‌డ్ సాడ్ ఫీల్ ఇచ్చి మళ్ళీ పాజిటివ్‌గా మార్చే ప్రయత్నం. ఇలా ఓవరాల్‌గా డిసప్పాయింటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందండి ఈ మూవీ. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.